వెలుగులోకి వచ్చింది. న్యాయం కోసం వెళ్లిన మహిళపై న్యాయవాది నమ్మించి మోసం చేశాడనే ఆరోపణలపై దళిత సంఘాలు నిరసన తెలిపాయి. బాధిత మహిళకు న్యాయం చేయాలని డిమాండ్ చేశాయి. శ్రీకాకుళంలో ఈ ఘటన చోటు చేసుకుంది. భర్తతో గొడవ విషయమై న్యాయవాది హర్షవర్ధన్ను ఆశ్రయించగా నమ్మించి మోసం చేశాడని, త్రాగునీటిలో మొత్తుమంది కలిపి అఘాయిత్యానికి పాల్పడ్డాడని ఓ మహిళ ఆరోపిస్తోంది. విడాకుల తర్వాత తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని ఆరోపిస్తోంది. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదని ఆరోపిస్తోంది. దళిత సంఘాలతో కలిసి బాధిత మహిళ నిరసన తెలియజేసింది. మా హస్బెండ్తో సమ్ ప్రాబ్లం అయ్యి నేను కేసు విషయంలో కోర్టుకు వెళ్ళానండి. నాకు ఆ లాయర్ గారు ఎలా తెలుసు అని చెప్పేసి అంటే మా ఇంటి ముందు ఆవిడ బయట సుకన్య అని చెప్పేసి ఆవిడ పరిచయం చేసింది ఆయన్ని. అక్కడ 2 డేస్ తర్వాత ఆయన ఫోన్ చేసి కేసు ఫైల్ చేయాలని చెప్పేసి కొన్ని కేసులు ఫైల్ చేసి నాతో సైన్లు తీసుకున్నారు. తీసుకున్న తర్వాత ఒక రోజు నన్ను పిలిచారండి, ఫోన్ చేసి పిలిస్తే నేను వెళ్ళాను. ఆ రోజు 11వ టైంకి రమ్మని చెప్పేసి సైన్ చేయాలని చెప్పేసి అంటే నేను వెళ్ళానండి. వెళ్ళిన రోజు నాకు కొంచెం ఒంట్లో బాగాలేదు. ఆయన కొంచెం ఎండతో వచ్చావు కదని చెప్పేసి కొద్దిగా వాటర్ ఇచ్చారు. ఆ వాటర్ తాగానే నాకు కొంచెం మత్తుగా అదొకలాగా అయిపోయింది. ఆయన ఆఫీస్ రూమ్లో నేను ఎలా పడిపోయి అంటే నేను ఈవినింగ్ 4 ఆ టైంకి నాకు తెలివి వచ్చిందండి. అప్పటికి ఆయన బెడ్రూమ్లో తిన్నాను బెడ్ మీద. తర్వాత నాకు కొంచెం తెలివి వచ్చిన తర్వాత ఏమని అడిగితే అక్కడ క్లయింట్లు వస్తారు కదని చెప్పేసి నువ్వు పడుకున్నామని చెప్పేసి ఇక్కడ పంపించానని చెప్పేసి ఆయన చెప్పారు. నేను వెళ్ళిన తర్వాత ఆయన ఏం చేశారంటే చేయలు పట్టుకోవడాలు మిస్బిహేవ్ చేయడం స్టార్ట్ చేశారు. తర్వాత ఆ రోజు నాతో పర్సనల్గా మూవ్ అయిన వీడియో అయితే ఉందో ఆ వీడియో నాకు చూపించడం జరిగింది. ఆ రోజు నా చేతికైతే మొబైల్ ఇవ్వలేదు కానీ వీడియో చూపించారు. ఆ రోజు చూపించిన తర్వాత నేను ఏంటి ఎలా అని చెప్పేసి అంటే నేను మ్యారేజ్ చేసుకుంటాను అని నాకు మాట ఇచ్చారు ఆయన. సరే మ్యారేజ్ చేసుకుంటారు కదా, నాకు ఒక జీవితం ఇస్తారని చెప్పేసి అతని మాట నమ్మి నేను దగ్గర అయ్యాను. అలా ఉన్న టైంలో నేను ఒకసారి కన్సీవ్ అయ్యాను. కన్సీవ్ అయినప్పుడు తను ఏం చెప్పారంటే నీ కేసు క్లియర్ చేసిన తర్వాత మీ ఆయనతో విడాకులు ఇప్పించి మ్యారేజ్ చేసుకుంటానని చెప్పేసి అబార్షన్ చేయించుకొని కోరారు. ఇది యూజ్ చేస్తే అబార్షన్ అయిపోద్ది, ఇది క్లియర్ కేసులన్నీ క్లియర్ అయిన తర్వాత నేను మ్యారేజ్ చేసుకుంటానని నాకు మాట ఇచ్చారు. మాట ఇచ్చిన తర్వాత సరే అని చెప్పేసి అప్పుడు నేను ఆ మెడిసిన్ యూజ్ చేశాను. యూజ్ చేసినప్పుడు కూడా నాకు సేమ్ కొంచెం ప్రాబ్లం అయింది. మా ఇద్దరి జర్నీలో నేను 2 టైమ్స్ ప్రెగ్నెన్సీ అబార్షన్ అయిన తర్వాత నాకు మ్యారేజ్ ప్రపోజల్ ఇచ్చిన తర్వాత వేరే అమ్మాయిని సంబంధానికి వెళ్ళారండి. వెళ్ళినప్పుడు నన్ను చేసుకుంటాను మాట ఇచ్చి నువ్వు వేరే అమ్మాయిని ఎలా చేసుకుంటావు అని కూడా నేను అడిగాను. అడిగితే సమ్ క్యాస్ట్ ప్రాబ్లం అది ఇది సంబంధం ఏమీ లేదు అది ఇది అని చెప్పేసి తను మాట దాటేయడం జరిగింది. పెళ్లి చేసుకోవాలని చెప్పేసి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. 2 టైమ్స్ డేట్ ఫిక్స్ చేశాడు, క్యాన్సిల్ చేశారు. చేసి నాకు సెకండ్ టైం కూడా అబార్షన్ అని చెప్పేసి నన్ను చేసుకోవడం అన్నీ జరిగేటప్పటికి నాకు ఆటోమేటిక్ 3rd టైం కూడా నాకు అబార్షన్ అయిపోయింది నార్మల్గా. కానీ అయిపోయిన విషయం ఆయన చెప్పలేదు, నాకు ప్రెగ్నెన్సీ అనే చెప్పాను. చెప్పిన తర్వాత తన క్యాస్ట్ పరంగా నువ్వు ఒక మాల్దాన్ని నేను చేసుకోను, నువ్వు ఎవరితో చెప్పుకుంటావు చెప్పుకో అని చెప్పేసి తన నోటికి వచ్చినట్టు మాట్లాడి తన ఆఫీస్ రూమ్ పిలిపించి కొట్టడం అన్నీ చేసేవాళ్ళు. ఆయన 18వ తారీఖుని మా పెద్దల్లో ఒక పేపర్ మీద రాసి తన సైన్ పెట్టేసి వెళ్ళారండి. 22 పెద్దల్లో కూర్చుంటానన్న పర్సన్ 21ని మ్యారేజ్ చేసుకుని వచ్చి నేను అమ్మాయిని మ్యారేజ్ చేసుకోను, అమ్మాయి ఎస్సీ కాస్ట్ సంబంధించిన అమ్మాయి అని చెప్పేసి తన నోటికి వచ్చినట్టు మాట్లాడి వెళ్ళిపోయారండి. పెళ్లి చేసుకుంటానని చెప్పి నమ్మించి మోసం చేసి వివాహానికి నిరాకరించడమే కాకుండా తన కడుపులో ఉన్నటువంటి బిడ్డని చంపడానికి తద్వారా ఈమెను కూడా హత్య చేయడానికి ప్రయత్నించిన నేపథ్యంలో శ్రీకాకుళం రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ అయింది. కానీ ఈ రిజిస్టర్ అయిన కేసు చట్టాల ప్రకారం అతనికి ఈవేళ రిమాండ్ పడలేదు. ఈవెన్ స్టేషన్ బెయిల్ నుంచి బయటకు వచ్చినంత ఈజీగా అతను కోర్టు గుమ్మం నుంచి బయటకు వచ్చాడు. దీనికి కారణం ప్రాసిక్యూషను ఫెయిల్యూర్గా మేము